వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ను సూటిగా ప్రశ్నించిన తొట్లవల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ వీరపనేని శివరాం ప్రసాద్, నేను ఉద్ధరించే విషయం పక్కన పెడితే 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం ఉద్ధరించారో చెప్పాలి అని నిలదీశాం. శివరాం, నాకు 20 లారీలు ఉన్నాయి అన్నారు. నా దగ్గర 7 లారీలు ఉన్నాయి. మిగిలిన 13 లారీలు దొంగలించి మీ దగ్గర దాచారు అని తెలిసింది. దయచేసి నావి నాకు ఇచ్చేయండి అన్నారు. ఇంకోటి చెప్పారు, ఎవరో పెనంకూరు ఆయన అన్నారు. పెనంకూరు ఆయన అంటే పెనంకూరులో తెలుగుదేశం పార్టీ నడిపేది నేనే కాబట్టి నన్నే అన్నారని అనుకుంటున్నా. పెనంకూరు ఆయన ఉత్తరస్థానాన్ని వచ్చాడు, 20 లారీలు పెట్టి 200 ట్రిప్పులు ఇసుక తోలి రోజుకి 20 లక్షలు సంపాదించుకుంటున్నాడని చెప్పి మీరు అక్కడ మాట్లాడటం జరిగింది. నేను మీకు ఒకటే మనవి చేసుకుంటున్నా, నాకు 2000 సంవత్సరంలోనే నేను కాంట్రాక్టర్ని. కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో నేను వర్కులు చేశా. నాకు 2000 సంవత్సరంలోనే ప్రొక్లైన్లు ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. నాకు ఈ రోజు నేను కొత్తగా కొనుక్కునే కాదు. మధ్య మధ్యలో వ్యాపారాలు వర్కులు ఉన్నప్పుడు కొంటా ఉంటాం, వర్కులు అయిపోయినాక అమ్మేస్తూ ఉంటాం. మీరు నాకు 20 టిప్పర్లు ఉన్నాయి అన్నారు. దయచేసి నాకున్న 7 టిప్పర్లే, 13 టిప్పర్లు లేదో డిప్యూటీ తెచ్చి నాకు అప్పచెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. నాకు రోజుకి 20 లక్షల ఆదాయం వస్తుంది అంటున్నారు. మీరు నిజంగా నా ఆదాయం చూపించి నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చి 19 లక్షలు మిమ్మల్ని తీసుకోమని కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే రకంగా నా 7 పనులకు కూడా ఇన్స్టాల్మెంట్ కడతానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి ఆ ఇన్స్టాల్మెంట్ కట్టినా కూడా నా ఆదాయం నుంచి తీసుకుని నాకే అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా పేద ప్రజల్ని ఉద్ధరించడానికి నేను వచ్చానని ఉద్ధరించడానికి వచ్చానని చెప్పారు. నేనైతే మరి ఆ మాట ఎప్పుడూ మిమ్మల్ని ఉద్ధరిస్తానని నేను చెప్పలేదు. మీరు ఒక ఎస్సీ నాయకుడిగా ఎస్సీ కోటాలో శాసనసభ్యుడిగా మీకు అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు అవకాశం వచ్చింది. నేను 40 సంవత్సరాల నుంచి ప్రజాసేవకుండా తప్పితే నాకే పదవి లేదు. మరి ప్రజల్ని శాసనసభ్యులుగా మీరే ఉద్ధరించారు, ఏ పదవి లేదు, నేనే ఉద్ధరించాను. ఆ ప్రజల్నే అడిగితే వాళ్ళే మీకు జవాబు చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీరు దయచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో కూడా మీకు లేదనుకుంటా, మీరు కానీ ప్రతిపక్ష పార్టీ మీరే కాబట్టి మీరేదైనా మేము తప్పులు చెప్తే ఆ తప్పులు చెప్పి మాకు సూచనలు చేయాల్సింది పోయి